రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు శ్రీనివాస రామానుజం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉపాధ్యాయులు ప్రపంచ గణిత శాస్త్ర మేధావి రామానుజం జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. రామానుజం గొప్పతనాన్ని గురించిన ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. వివిధ అంశాలకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రదర్శనతో విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయొచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరశురాం, శ్రీనివాసాచారి, రామకృష్ణ, శ్రీనివాస్, విద్యార్థులు తదితరులున్నారు. A very pleasant afternoon to everyone. He is also known as a Polymon. I am Sri Vaishnavi K. Vishwateja. Good afternoon to everyone. My name is Manaswini. I am from 9th standard. Today in our school, mathematician and astronomer of the class. Kuma, Reva. And the next team is Aryabhatta team. The team leader is We are celebrating Mathematics Day on the occasion of birth anniversary of Srinivasa Ramanujan, who is a great Indian mathematician. He was born on 22nd December 1887. Contribution to mathematics subject we are celebrating Mathematics Day. My name is Manaswini. I am from 9th standard. First of all, I wish all you a happy Mathematicians Day. Today in our school, we are celebrating Mathematics Day on the occasion of birth anniversary of Srinivasa Ramanujan. Srinivasa Ramanujan was born on 22nd December 1887. Thank you. In 50th class in Vagdevi High School, December 22nd is celebrated as National Mathematics Day. Srinivasa Ramanujan was born on 22nd December in 1887. Study all subjects, but without mathematics we cannot live our lives, because mathematics comes in our daily life. In December is celebrated as National Mathematics Day. This is because Srinivasa Ramanujan was born on 22nd December. Happy Mathematics Day శుభాకాంక్షలు. డిసెంబర్ 22nd 1887 ఈ రోజున రామానుజన్ జన్మించిన రోజు. దీన్ని మనం నేషనల్ వైజ్గా మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటాము. జన్మించాడు. అక్కడ ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. ఆయన ఒక వెజిటేరియన్. మనము చిన్నపాటి లెక్కలకే చాలా కష్టపడతాం, కానీ ఆయన అప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళడానికి ఆయనకు డబ్బులు కూడా లేనప్పుడు ఒక ప్రొఫెసర్ యొక్క సహాయంతో అప్పుడు ఈ విమాన ప్రయాణాలకు సంబంధించిన వసతులు లేనప్పుడు ఆయన ఓడలో వెళ్ళి కేవలం బ్రెడ్ ముక్కలు తిని అక్కడ యూనివర్సిటీలో ఆయన సాధించిన ఘనతలు ఇప్పటికీ కూడా తలుచుకునే విధంగా ఆయన మన దేశాన్ని ఒక దిక్సూచిగా మ్యాథమెటిక్స్కు నిలిపినందుకు రామానుజన్ గారిని మనం తలుచుకోవడం చాలా గొప్పగా భావిస్తున్నాము. ఆయన జన్మదినాన్ని మనం ఈ రోజుగా మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటున్నామంటే అది చాలా గర్వకారణం.